ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే జగన్మాతే నమో నమః యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః శ్రీమాత్రే నమో నమః ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. జయ గురు దత్తాత్రేయాయ నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ. మీకంతా కూడా ప్రధానంగా జ్యోతిష్య కారకత్వంగా అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా పంచమహాపురుష యోగాలు అంటే ఏంటి అంటే ప్రధానంగా పంచమహాపురుష యోగంలో యోగం అంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా అంతా కూడా శుక్రుడి ద్వారా అంతా కూడా మాలవ్య యోగం అనేది రాబోతుంది. ప్రధానంగా శుక్ర మాలవ్య యోగం అంటారు, శుక్ర వైశీ యోగం అంటారు. ప్రధానంగా అంతా కూడా మాలవ్య యోగం అనేది ప్రధానంగా చూసుకుంటే అంటే కదా ఇక్కడ శుక్రుడంతా కూడా తన సొంత రాశిలో వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కడైతే కనుక శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే కేంద్రస్థానంలో అంతా కూడా ఉండి ఈ యొక్క కోణస్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ ఉచ్చస్థానంలో కానీ తన మిత్త స్థానంలో కానీ స్వంత స్థానంలో కానీ ప్రధానంగా కేంద్రాధిపత్యం పొంది దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక కేంద్రాధిపత్యం పొందినప్పుడు స్వరాశిలో అంతా కూడా ఉన్నప్పుడు అంతా కూడా ఈ యొక్క శుక్రుడికి అంతా కూడా ప్రధానమైన పంచమహాపురుష యోగంలో యోగం పట్టబోతుందన్నమాట. తద్వారా అంతా కూడా విపరీత రాజయోగము. శుక్రుడంతా కూడా భోగభాగ్యాలకు కారణమవుతాడు, ప్రధానంగా విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు. ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క అందము, ఒక ఆనందమైన జీవితానికి ప్రధానంగా అష్టైశ్వర్య యోగానికి లక్ష్మీ కారకత్వంగా ఉంటారు. ప్రధానంగా స్త్రీతత్వ గ్రహమైన గ్రహం ప్రధానంగా శుక్రుడంతా కూడా కలత్రకారకుడు అవుతుంటాడు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కావాలన్నా గురుబలంతో పాటు శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి. జాతకంలో అంతా కూడా శుక్రుడంతా కూడా ప్రధానంగా దేవతల్లో ప్రధానంగా సర్వశాస్త్ర ప్రవీణ్యులుగా ఉండడం, ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క శుక్రుడంతా కూడా దైత్యాచార్యుడిగా ఉన్నప్పటికీ కూడా అఖండమైన పుణ్య ఫలితం ఇచ్చే గ్రహంగా ఉండడం, అష్టైశ్వర్య యోగాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం, మానవాళికంతా కూడా సుఖమైన జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని, మోక్షప్రధానమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మహాలక్ష్మి అనుష్ఠానం ఎవరైతే నిత్యం చేసుకుంటారో మహాలక్ష్మి యొక్క పూజ అంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది. శుక్రుడికి అంతా అధిష్టాన దేవత మహాలక్ష్మిగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని చదువుకోవడం కానీ, ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఆవనైత దీపారాధన చేయడం కానీ, ఎవరైతే ఇంట్లో ఆవనైత దీపారాధన చేస్తారో మీకంతా కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్ర మహర్దశ యోగం అనేది మీకంతా కూడా జాతకరీత్యా అంతా కూడా యోగం పట్టి తద్వారా మీకంతా కూడా గృహయోగము, అఖండమైన సుఖ జీవితం, అన్యోన్య దాంపత్యం కానీ, అఖండమైన సుఖ జీవితం కానీ, వివాహాది శుభకార్యాలు జరగడానికి, సంతాన యోగం కలగడానికి, ఐశ్వర్య యోగం, ప్రమోషన్స్ రావడానికి కారణమవుతుంది. ప్రధానంగా అంతా కూడా ఈ గ్రహచార రీత్యా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా జూలై మనకి ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మాలవ్య యోగం వచ్చింది. మాలవ్య యోగం రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఈ మాలవ్య యోగం ఏ రకంగా వర్తిస్తుంది, ఏ యొక్క రాశి వాళ్ళకంతా కూడా మాలవ్య యోగం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి, ధనప్రాప్తి కలుగుతుంది, ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా గోచారరీత్యా ఉండే స్థితిగతి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకం మీదంతా కూడా జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారానికి అంతా కూడా చేసుకొని ఈ గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా చూసుకుంటే కనుక శీఘ్రంగా అష్టైశ్వర్య యోగము, ధనప్రాప్తి కలగడానికి, ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా పరిహారాలు కూడా చెప్తున్నాం. మీరంతా కూడా ఈ వీడియోని మొత్తంగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికి పరిష్కారం కూడా చెప్తున్నాం. మీరంతా కూడా యజ్ఞాతి కృతులు చేసుకోవడం వల్ల, లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. కావున ఈ యొక్క శుక్ర మాలవ్య యోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. అష్టైశ్వర్య యోగం కలిగే విధంగా పరిష్కారం కూడా చెప్తున్నాం. కన్యారాశి జాతకులకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు ఈ యొక్క శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, మాలవ్య యోగంలో ఉండడం అనేది విశేషమైన ఫలితంగా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా పంచమహాపురుష యోగంలో అంతా కూడా
పురుష యోగంగా చెప్పడం జరుగుతుంది. శుక్రవేషి యోగం అంటారు, మాలవీయ యోగం అంటారు. దీనంతా కూడా పంచమహాపురుష యోగంలో అంతా కూడా విశేషమైన యోగంగా చెప్పడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ధనయోగం ఇచ్చే గ్రహంగా నవమ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అఖండ పుణ్యయోగంగా ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడంతా కూడా మిత్రగ్రహంగా ఉంటారు కావున ఈ యొక్క స్వరాశిలో ఉండడం ఈ యొక్క అఖండమైన పుణ్యప్రాప్తం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడంతా కూడా కలత్రకారకుడు, అఖండమైన లక్ష్మీ కటాక్షం ఇచ్చే గ్రహంగా, అఖండమైన సుఖమైన జీవితం ఇచ్చే గ్రహంగా, ప్రధానంగా చూసుకుంటే కళాత్మకమైన జీవితం, కళారంగానికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. అందానికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సౌందర్యానికి అంతా కూడా అధికార దేవతగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఆభరణాలకి అలంకరణకు అంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. కావున విశేషణ వస్త్ర అలంకరణ కానీ ఆభరణాలకు కానీ అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కనుక ఈ యొక్క దేవతారాధనలో భాగంగా మహాలక్ష్మి ఆరాధన, ఈ యొక్క కుబేర ఆరాధన విశేషంగా చేస్తుంటారు. శుక్రుడి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది. బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల జన్మజాతకంలో శుక్రుడు ఏమైనా బలహీనంగా ఉంటే కనుక మీకు శీఘ్రంగా అష్టైశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బ్రాహ్మణోత్వంకి అంతా కూడా శుక్రవారం శుక్రవారంలో అంతా కూడా విశేషంగా శుక్రగ్రహానికి దోష నివారణానికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా శుక్రవారాలంతా కూడా 5 శుక్రవారాలు చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క బొబ్బర్లంతా కూడా ఈ యొక్క బ్రాహ్మణత్మకంతా కూడా సంకల్పపూర్వకంగా గోచారీత్యా శుక్రగ్రహ దోష నివారణార్థం జన్మజాతకరీత్యా గోచారీత్యా శుక్రగ్రహ దేవత దోష నివారణ ద్వారా అఖండ మహాలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం అని చెప్పేసి సంకల్పంతోటి మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణోత్మకంతా కూడా ఈ యొక్క బొబ్బర్లు దానం చేసుకోవాలి. మరియు శనీశ్వరి ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం వల్ల శనివారం రోజున తిల శాంతి పూజ అంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం వల్ల హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం రావడానికి ఆస్కారం ఉంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారో విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టమి తిథి రోజు కానీ, నవమి తిథి రోజు కానీ, అమావాస్య వేళల్లో కానీ, పౌర్ణమి వేళల్లో కానీ ఈ యొక్క కూష్మాండ దీపాన్ని కాలభైరవ స్వామి దేవాలయంలో విశేషంగా ఈ యొక్క నవధాన్యాలు కానీ, ఈ యొక్క బొబ్బర్లు కానీ, శనగలు కానీ ఒక పళ్ళల్లో వేసి దాని మీద 2 తమలపాకులు పెట్టి కూష్మాండ దీపాన్నంతా కూడా స్వామివారికి అంతా కూడా అలంకరించి చేయడం వల్ల స్వామివారి ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం కానీ, ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల విశేషమైన పుణ్యఫలంతోటి సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యముడు గోమాత సేవల భాగంగా పచ్చిక, తెలకపిండి, గ్రాసము ప్రతినిత్యం కూడా గోమాత సేవల భాగంగా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకున్న తర్వాత ఆ యొక్క సకల దేవతా స్వరూపంగా ఉంటుంది. గోమాత అంతా కూడా దోసకాయని పెట్టాలి, అరటి పండ్లను పెట్టాలి. విశేషమైన పుణ్యతోటి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బిజినెస్ రంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు సిద్ధిస్తే, వ్యాపారస్తులు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన ఉన్నప్పటికీ కూడా మంచిగా ధనప్రాప్తి కలగడానికి, సమయానికి ధనాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. మీకంతా కూడా సప్తమ స్థానంలో శని దోషకారిగా ఉన్నారు కావున తైలాభిషేకం చేయించడం విశేషమైన ఫలితంగా ఉంటుంది. రాహుకి ప్రీతికరంగా షష్టమ స్థానంలో దోషంగా ఉంది కావున విశేషంగా మీరంతా కూడా రాహుకి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మునువులు దానం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. వ్యాపారంలో మార్పులు జరగడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేయండి, మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. ప్రతినిత్యం కూడా సర్పాలకంతా కూడా అభిషేకాలు చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మానసదేవి చరిత్రను వినాలి, అస్థిక మహాముని చరిత్రను వినడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఓం కమలాత్మికాయే నమః అనే నామాన్ని చదువుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామ పట్నం అంతా కూడా వినడం చదవడం కానీ చేయండి. లక్ష్మీ కుబేర కవచాన్ని వినడం కానీ చేయండి. అఖండ పునఃప్రాప్తితోటి ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడంతా కూడా వ్యయ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే కుజ కేతుల కలయిక జరుగుతుంది కావున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేష పుణ్య ఫలితాన్ని చేయడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ.